కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను వివరించారు. గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనతో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఒక అరాచకాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుని 2 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కష్టాల్లో కూడా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అన్ని కూడా అమలు చేసుకుని ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో 2వ సంవత్సరం మరి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, అలాగే మరి గత ప్రభుత్వ గాయాల నుంచి ప్రజలకి ఒక కొత్త పరిపాలనా విధానాలను చూపించినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే తిరుపతిలో సమావేశం పెట్టుకోవడం జరిగింది. విధ్వంసం నుంచి వికాసం మొన్న 12వ తారీఖున తిరుపతిలో సమావేశం పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా ఒక చైతన్యపరచాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మరి మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ రోజు ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మొన్న ఎన్నికల్లో మీరు చూపించినటువంటి పోరాట పటిమని మరొకసారి గుర్తు చేసుకుంటూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుని 2 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కష్టాల్లో కూడా